మీడియా దిగ్గజం స్వర్గీయ రామోజీరావు సేవలు చిరస్మరణీయమని పలువురు వ్యక్తులు కొనియాడారు. స్వర్గీయ శ్రీ రామోజీరావు పెద్ద కర్మ నేపథ్యంలో కాకినాడ కమ్మ కళ్యాణ మండపంలో సంస్కరణ సభ జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రామోజీరావును వ్యాపారవేత్తగా అందరూ గుర్తిస్తారని, కానీ ఆయన తెలుగు జాతికి ఎంతో సేవ చేసిన సంఘ సంస్కర్త అని కొనియాడారు. సామాజిక సేవ దృక్పథంతో ఆయన చేపట్టిన కార్యక్రమాలు చిరస్మరణీయంగా మిగిలిపోతాయని ఉద్ఘాటించారు. ఈనాడు వార్తాపత్రికను స్థాపించి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అనేక మార్పులకు పునాది వేసి ప్రజల్లో ఎంతో చైతన్యం నింపారని పేర్కొన్నారు. విలువలతో కూడిన జర్నలిజం చేయడం వల్ల రామోజీరావు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఆయన ఎప్పుడు వెనకడుగు వేయలేదని స్పష్టం చేశారు. ఈరోజు స్వర్గీయ శ్రీ రామోజీరావు గారి పెద్ద కర్మ నేపథ్యంలో ఇక్కడ సంస్మరణ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రామోజీరావు గారిని స్మరించుకుంటే మనం ముందుగా తెలియజేయవలసింది ఏంటంటే, ఆయన్ని అందరూ ఒక వ్యాపారవేత్తగా గుర్తిస్తారు, కానీ ఆయన వ్యాపారవేత్తగా కన్నా కూడా తెలుగు జాతికి ఎంతో సేవ చేసిన సామాజిక సేవ దృక్పథంతో ఉన్న మనిషిగానే మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈనాడు వార్తాపత్రిక స్థాపించిన తర్వాత మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అనేకమైన మార్పులు జరిగినాయి. ప్రజల్లో ఎంతో చైతన్యం కల్పించారు ఆయన వార్తాపత్రిక ద్వారా. ఎల్లప్పుడూ నిర్భయంగా నిజాల్ని తెలియజేస్తూ దాని ద్వారా విలువలను జర్నలిజం చేయడం వల్ల ఎన్నో ఇబ్బందులను కూడా ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా ఎప్పటికీ కూడా తలవంచకుండా ఆయన అన్నిటినీ ఎదుర్కొని నిజాయితీగానే నిలబడ్డారు.